సరే రాహుల్ బాబు, తొందరగా వచ్చేయండి. దేవుడా, ఇది కేవలం కోరిక కాదు, భర్తగా నా బాధ్యత. ఎలాంటి అడ్డు ఆటంకం రాకుండా చూసుకోవాల్సింది మాత్రం నువ్వే. థ్యాంక్స్ స్వామి, వెంటనే ఓకే చెప్పేసినందుకు. సారీ, సరస్సుతో చెప్పించినందుకు. గోత్రనామాలు చెప్పండి బాబు. వశిష్ఠ గోత్రం రాహుల్. వశిష్ఠ గోత్రోద్భవస్య రాహుల్ నామధేయస్య. మీ గోత్రం అమ్మా? అది ఇద్దరిది ఒకటే గోత్రం పంతులు గారు. తన పేరు సరస్వతి. హారతి తీసుకోండి రాహుల్ బాబు.
ఏంటి సరసు? పెద్దయ్య గారు ఇచ్చిన ఇంటి స్థలం కాగితాలు. ఎందుకు సరసు? మీ విద్యా సంస్థల బాధ్యత తీసుకోవడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. బలవంతంగా మొదలుపెట్టే ఏ పనైనా భారంగానే అనిపిస్తుంది రాహుల్ బాబు. మీ అభిలాషకి ఈ కొత్త బాధ్యత అడ్డం కాకూడదనే ఇవి తీసుకొచ్చాను. వద్దు సరసు. లేదంటే ఇవి మీ పేరు మీద ఉంటే మీరు అనుకున్నట్టు చేయొచ్చు కదా. నేను అనుకున్నది వేరు, ఇప్పుడు ఆలోచిస్తున్నది వేరు. అంటే నేను నీ జీవితం అయినప్పుడు నువ్వు నా జీవితం కదా సరసు. నా గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీ గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను? అందుకే ఈ రోజు నుండి నీ ఆశయానికి నేను సాయం చేస్తాను. అమ్మని తాతయ్యని కలిపి నీ కలను నేను నెరవేరుస్తాను. ఈ రోజు నుండి మనిద్దరి లక్ష్యం ఒక్కటే. మీరలా మాట్లాడుతుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా ఉంది. వెళ్దాం పదండి రాహుల్ బాబు. ఓం భూర్భువస్వః. పంతులు గారు, ఒక పాష్ గా ఉన్న అబ్బాయి, ఒక పల్లెటూరు అమ్మాయి గుడికి ఏమైనా వచ్చారా? ఏమోనమ్మా, అంతగా గమనించలేదు. రాహుల్ బాబు, వీలైనప్పుడల్లా మనం ఇలా గుడికొద్దాము. ఎందుకు సరసు? చూసారుగా మనం ఎంత సంతోషంగా వచ్చామో అంతే సంతోషంగా వెళ్తున్నాము. అందుకని. సరే కారెక్కు. వద్దు రాహుల్ బాబు, నేను ఆటోలో వస్తాను. కొంచెం దూరం వరకు కారులో రా సరసు. తర్వాత అక్కడి దగ్గరలో ఆపేస్తాను. అప్పుడు నువ్వు ఆటో ఎక్కుదు గాని. సరే. ఉమ్. చా, వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోయినంత మాత్రాన నేను వదిలేస్తానని మాత్రం అనుకోకండి. మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో కనిపెడతా, ఇంట్లో అందరి ముందు నిలబెడతా. నీకోసమే ఈ అమ్మాయి 99 ముడుపులు కట్టింది బాబు. ఆ కోరికలేంటో నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి చేసిన పనికి మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయని తెలుస్తుంది. సరసు, ఆ పిల్లల్ని చూస్తుంటే నీ చైల్డ్హుడ్, అదే నీ చిన్నతనం గుర్తొచ్చిందా? అవును రాహుల్ బాబు, చిన్నప్పుడు మా ఊరి గుడిలో సంబరం జరిగిన ప్రతిసారి మా నాన్న నాకు అదే కొనేవారు. ఇంటికొచ్చే వరకు అలా బుడుగుల్ని ఊదుకునేదాన్ని. అంతా అయిపోయాక నేను మారం చేస్తుంటే మా అమ్మ నాకు చెప్పకుండా వేరే కొని దాచిచ్చేది.
అవన్నీ తలుచుకుంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది రాహుల్ బాబు. ఆ రోజులు మళ్ళీ రావు రాహుల్ బాబు. ఎందుకు రావు? జీవితం మన చేతుల్లో ఉండాలే గాని చిన్న చిన్న సంతోషాలు తిరిగి తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు. ఏంటి రాహుల్ బాబు మీరనేది? పద సరసు. ఎక్కడికి రాహుల్ బాబు? ఆ, ఇప్పటికి చాలా ఆలస్యమైంది. ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. పదండి ఇంటికి వెళ్దాం. సరసు, ఇంట్లో పనులు నువ్వు కాకపోతే ఇంకెవరైనా చేస్తారు. కానీ నీ జీవితంలో జ్ఞాపకాలు నువ్వు మాత్రమే అనుభవించాలి. పద సరసు, పద. చూసారా రాహుల్ బాబు ఈ విచిత్రం? క్షణం కూడా నిలవని ఈ నీటి బుడగలు జీవితకాలం జ్ఞాపకంగా మిగిలిపోతాయి. అందుకే సరసు, మంచికైనా చెడుకైనా క్షణం చాలు అంట. జీవితంలో పెద్ద పెద్ద ప్రశ్నలకి సమస్యలకి సమాధానం ఒక్కోసారి క్షణంలోనే దొరుకుతుంది. కనిపించరు గాని మీకు చాలా వేదాంతం తెలుసు. ఏంటి ఉమ్. వేదాంతమా? నాకా? దాని స్పెల్లింగ్ కూడా తెలియదు. ఇలాంటి తెలిసి తెలియని మాటలు ఇంకొక 2 చెప్తే నన్ను స్వామీజీని చేసేలా ఉన్నవే. అప్పుడు అందరూ నన్ను రాహుల్ బాబు అని కాదు, బాబా రాహుల్ దేవ్ అని అంటారు. సరసు, మొక్కజొన్న తింటావా? అంటే ఆలస్యం అవుతుంది రాహుల్ బాబు. కమోన్ సరసు, ఆలస్యంతో ఆనందాన్ని దూరం చేసుకోకూడదు. పద. ఉమ్. ఒకటి కాల్చింది.
మీరు తీసుకోలేదే? నీది తీసుకున్నాను కదా. రాహుల్ బాబు, అది నా ఇంగే. మన మధ్య ఇంగ్లాండ్ సరసు. సరసు, ఆ ఆటని ఉప్పు మూట అంటారు కదా. అవును రాహుల్ బాబు, చిన్నప్పుడు మా ఊర్లో కరెంటు పోతే పిల్లలందరూ ఇంటి ముందుకొచ్చి ఆ ఆట ఆడుకునేవాళ్ళం. భలే సరదాగా ఉండేది. ఇప్పుడు నీకు ఇంకా సరదాగా ఉంటుంది. ఏంటి చూస్తున్నావు? రా సరసు, ఎక్కు. వద్దు రాహుల్ బాబు, ఎవరైనా చూస్తారు. ఇది మీ ఊరు కాదు, మా సిటీ. ఇక్కడ ఎవ్వరు చూడరు. అయినా చూసినా ఏం అనుకోరు. రా ఎక్కు. రా సరసు, ఎక్కు.